వెళ్తే న్యాయం జరగదు, ఈ ప్రైవేట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే జరుగుద్ది అంటే ఒక విధమైన భయాందోళన. ఎంతో చదువుకున్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లకు కూడా మీకు యాక్చువల్గా పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే ఒక జిల్లాలో ట్రాన్స్ఫర్లు అవ్వాలంటే జిల్లాకి సంబంధించిన ఎస్పీ చేతిలో ఉంటుంది. ఇప్పుడు అది లేదు, ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే చేతిలోనే ఎంపీ చేతిలోనే ఉంటుంది. అందుకని ట్రాన్స్ఫర్లు కావాలన్నా ఏదైనా కావాలన్నా ఎమ్మెల్యే ఇంటికి ముందునో ఎంపీ ఇంటి ముందు కూర్చోవాలి పోలీస్ అధికారులు. దాంతో ఏమవుతుంది, వాళ్ళ పనులు అవ్వాలంటే ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాలి. దాంతో ఇంకా ఎస్పీ గారు ప్రమేయం లేకుండా అంటే ఒక పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు. ఖచ్చితంగా ఏపీ పోలీసు అంటే అద్భుతమైనటువంటి చరిత్ర ఉంటుంది. ఏపీ పోలీసు ఈ రోజున కొంతమంది అధికారుల వలన, కొంతమంది పోలీసు అధికారుల వలన మాట్లాడితే పోలీసు అధికారుల సంఘం అండి ప్రతిపక్ష పార్టీలు ఏదైనా మాట్లాడితే పెద్ద ఒక లెటర్ హ్యాడ్ క్రియేట్ చేసి బయటకు రావడం, తొడల కొట్టడం, మేసాలు మేయడం, ఒక ప్రెస్ మీట్ పెట్టి హెచ్చరించడం లాంటి జరుగుద్ది. మరి పోలీసు వారి మీద చేసేటువంటి అధికార పార్టీ వారి దౌర్జన్యాలు ఎన్నో ఉన్నాయి రాష్ట్రంలో. కాదండి, ఒక పాయింట్ చెప్పండి, దేని మీద కూడా మాట్లాడరు. 18వ తేదీన నోటిఫికేషన్ వస్తుంది, ఆ తర్వాత 25 ఏప్రిల్ స్క్రూట్నీ, 26 లాస్ట్ డేట్ విత్డ్రావల్, 29 నుంచి ఇంకంతా బిగిన్ అవుతుంది. అక్కడి నుంచి 2 వీక్స్ పోలింగ్, మే 13. ఇలా జరుగుతున్నప్పుడు ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అందరికీ సమానంగా ప్రతిపక్షాలకి అధికార పార్టీకి అవకాశం రావట్లేదు అన్నది ఇప్పుడు బిగ్ ఛాలెంజ్గా ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఎలా ఎదుర్కొంటారు ఈ పాయింట్? యాక్చువల్గా మనం ఒక ఉదాహరణ ఎవరో పేపర్లో చదువుతా, కేజ్రీవాల్ గారిని కోర్టుల విషయంలో కూడా అక్కడ కోర్టు మాట్లాడతా ముఖ్యమంత్రికి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఏముండవు, ప్రత్యేక సదుపాయాలు ఉండవు అన్న మాటలు అక్కడ వ్యక్తపరచడం జరిగింది. దానికి ప్యారలల్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 12 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి, మరి ఇతనికి ఎదుగు స్పెషల్ సదుపాయాలు అయినా మాట్లాడవచ్చు. నేను ఎందుకు అంటున్నానంటే దేశం అంతా ఎలక్షన్ కోడ్ వచ్చినా ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎలక్షన్ కోడ్ రాలేటువంటి పరిస్థితులు ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి. కొంతమంది ఇంకో 6 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చి అంటే మా ఆశాభావం ఎలా ఉందంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆల్రెడీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కొంతమంది 22 మంది అధికారుల మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఎన్ని ప్రక్షాళన ఖచ్చితంగా జరుగుద్ది అంటే ఇది నేను అనేది ఒక బిగ్ ఛాలెంజ్ కదా మీ కూటమికి అని. ఖచ్చితంగా బిగ్ ఛాలెంజ్. మేము 5 సంవత్సరాలు బట్టి మేము పోరాడుతూనే ఉన్నాం, అనేక రకాల హింసకు గురవుతూనే ఉన్నాం. మాతో పాటు ప్రజలను రక్షించే కార్యక్రమంలో ప్రజా సంఘాలు ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే విశ్లేషకులు ఎన్నో రకాలుగా మేము బాధలు పడుతూనే ఉన్నాం. కానీ ఖచ్చితంగా ఈ 18వ తారీఖు తర్వాత ఈ అధికారుల మార్పిడి ఖచ్చితంగా జరుగుద్ది. ఒక చీఫ్ సెక్రటరీ మారితే చాలా సెట్ అవుతాడు. ముందు నేను ఆ చీఫ్ సెక్రటరీ గారు త్వరలో మారిపోయాడు అనుకోండి. ఎందుకంటే అసలు ఇక్కడ జరుగుతున్న అంటే చీఫ్ సెక్రటరీ ముందు మారితే డీజీపీగా ఆటోమేటిక్గా మిగతా అన్ని మారుతాయి. నేను ఖచ్చితంగా 18వ తారీఖున అధికారుల మార్పిడి ఎప్పుడు జరిగిందో ఎన్ని హింసాత్మక ప్రయత్నం పెట్టాలని ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలు మాత్రం ఇక జరగవు. ప్రజలు ఆల్రెడీ ఒక డిసైడర్కి వచ్చేసారు. నేను అంటుంది ఒకటే, ఎన్ని రకాలుగా చేసినా ప్రజలంటూ ఒకసారి ఇందాక పెద్దలు చెప్పినట్టు పిల్లిని గదిలేసి కొడితే అయితే తిరగబడదు. అలాగా ప్రజల్లో కూడా ఒక మార్పు, అంటే ప్రజలు తిరగబడపోవచ్చు, వ్యక్తిగతంగా దాడులు చేయకపోవచ్చు, వీళ్ళు నిరోధించలేకపోవచ్చు, కానీ ఓటు అనే బ్రహ్మాస్త్రంతో ఎటువంటి బుద్ధి చెప్పాలో అటువంటి బుద్ధి చెప్తారు. ఆ రోజులు కూడా త్వరగా మనకి ఎన్నో రోజులు, ఒక 30 రోజులు ఉపయోగపడితే ఈ దండుపాలెం బ్యాచ్ని ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దానికి ఇప్పటికైనా సరే ప్రజలు ప్రతిపక్ష పార్టీలు ఎవరి గురించి పోరాడుతున్నాయి, ఇటు చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని వైజాగ్లో ఎయిర్పోర్ట్లో బయట రానివ్వకుండా, లేకపోతే హోటల్ నుంచి బయట రానివ్వకుండా చేయడం, లేకపోతే తెలంగాణ నుంచి ఆంధ్రాకి రాకుండా బార్డర్లోనే ఆపేయడం, చంద్రబాబు గారు లాంటి వ్యక్తిని ఏ విధంగా అరెస్ట్ చేసి ఏ విధంగా తీసుకెళ్లే క్రమంలో ఏ విధంగా బాధ పెట్టారనేది అంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అంటే నాయకులకే లేదు రక్షణ, ఇంకా ప్రజలకు మళ్ళీ ప్రభుత్వం అధికారులకు వస్తే మా పరిస్థితి ఏంటనే ఆలోచన ప్రజలకు ఆల్రెడీ కలిగింది. కాబట్టి ప్రజలు బయటకు వచ్చి మాట్లాడలేకపోవచ్చు, కానీ ఎన్నికలకు మాత్రం ఓటు అనే బ్రహ్మాస్త్రంతో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మీరు ప్రజల సైడ్ ఒక పాయింట్ అయితే మీ క్యాడర్ని కూడా నిర్వీర్యం చేస్తున్నారు కదా, కౌన్సిలింగ్లను రమ్మంటున్నారు, చితగొడుతున్నారు, లేదా రౌడీ షీట్ ఓపెన్ చేయమంటారా అని చెప్పి నేను ఇందాక కోట్ చేసిన ఎస్పీ ఇష్యూ ఉంది. లేదా ఒకటి మీ క్యాడర్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నప్పుడు జనరల్గా వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, ఆ కుటుంబాల్లో ఉన్న వాళ్ళు వెనకాల ఆపుతారు ఏంటిదంతా అని చెప్పి. అప్పుడు ఏమవుతుంది, శ్రేణులు క్యాడరు ఒక నిరుత్సాహం మైండ్లో కూడా వెళ్ళే ఒక సైకాలజీ గేమ్ నడుస్తుంది. ప్రజలు సరే అంటే అంటుంది మిమ్మల్ని కూడా వాళ్ళ లక్ష్యం అది, వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఏదో రకంగా భయభ్రాంతులు సృష్టించి ప్రతిపక్ష పార్టీలకి అండగా నిలబడకుండా నాయకుల్ని నిరోధించడం, వాళ్ళని వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, లేకపోతే ఒక భయభ్రాంతాలు సృష్టించడం లాంటి కార్యక్రమాలు నేను అంటున్నాను. గ్రామాల్లో కూడా ఖచ్చితంగా చేస్తారో. కొంత భయపడే వ్యక్తులు అయితే కొంచెం సైలెంట్, కానీ అంటుంది ఒకటే అండి, సైలెంట్ ఓటింగ్ ఒకటి జరుగుతూ ఉంటుంది. ఎంత భయభ్రాంతులు సృష్టించినా ఒకవేళ బయటకు రావడానికి భయపడే వ్యక్తులు ఉన్నా కూడా ఈ రోజున ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మేము
ఏ విధంగా నాయకు చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఒక భరోసా వచ్చి కంగారు పడొద్దు అంతా ఉన్నాం, కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేటువంటి కార్యక్రమంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా సరే మనం కలిసికట్టుగా పోరాడదామన్నటువంటి ఏదైతే భరోసా అయితే ముందుకు ఇస్తున్నారో నేను అంటుంది ఈ 5